హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలా పల్లీలతో కొంచెం బెల్లం పాకంలాగా పట్టేసి ఈ పల్లీలు అందులో వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉండలు కట్టం కానీ జస్ట్ పల్లీలు అందులో వేసేసి అంతా రెడీ అయిన తర్వాత ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటాం. ఎందుకంటే మా పిల్లలు అలా కొంచెం తినలేరు, ఇట్లయితే ఈజీగా తింటారు. అందుకు నేను ముందుగా ఒక అరకిలో పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా దూరగా వేపేసుకున్నాను. తర్వాత వాటిని పొట్టు తీసి అంతా ఇలా నీట్గా చేసి పెట్టాను. ఇది మీడియం ఫ్లేమ్లో ఇట్లా ఈ విధంగా వేయించుకుంటేనే మనం తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం పాకం పట్టేసి అందులో ఇది వేసుకున్నాం. ఇప్పుడు బెల్లం పాకం పట్టేద్దాం. ఈ బాక్స్ నిండా పల్లీలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను హాఫ్కి కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను. ఇలా తురిమేసి తీసుకున్నాము. ఇది మీరు ఇంకా కొంచెం తీసుకోవచ్చు. మేము ఇది ప్రొద్దుటూరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ నుండి తెప్పించుకుంటాం కాబట్టి ఇది కొంచెం మంచి జిగురు ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసేసి ఇచ్చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొన్ని వాటర్ వేసాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని మెల్ట్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని మనము ఈ పాకంని ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. ఇది కొంచెం ఇంకొక 2 minutes పెట్టేస్తే అయిపోతుంది. ఇలా కొంచెం మనం ఇలా గట్టిగా వేసినప్పుడు కొంచెం సౌండ్ వచ్చేస్తే అయినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పులు వేసేద్దాం. ఇందులో పప్పులు వేసేసి కలిపేద్దాం. ఇప్పుడు ఇదంతా
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయింది. ఇంకా కొద్దిసేపటికి ఇది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనము వీటిని ఉండలైనా కట్టుకోవచ్చు, పల్లీల పట్టిలాగైనా రెడీ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా పాకం పట్టేసి ఇలా వదిలేస్తాను ఫ్రెండ్స్. మా పిల్లలకి ఇలానే కొంచెం కప్పులో పెడితే వాళ్ళు తినేస్తారు. కొంచెం చల్లారిస్తే ఇవి ఒకదానికొకటి విడిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చాయి. ఇవి పిల్లలకి ఇలా కప్పులో పెట్టిస్తే చక్కగా తినేస్తారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు వీటినైతే బెల్లం పల్లీలు అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.